అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. ఇది బ్లాక్ బస్టర్ బిడ్డింగ్. ఇది 25 కోట్లకి 25 లక్షలు తక్కువ. 24.75 crores, 24,75 లక్షల అమౌంట్ అనేది ఇచ్చి మిచెల్ స్టార్క్ సర్వీసెస్ని కొనుగోలు చేసుకున్నారు కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ అలాగే గుజరాత్ టైటన్స్కి చాలా గట్టి వార్ జరిగింది. మిచెల్ స్టార్క్ రాగానే అసలు ఇక్కడ ముంబై ఇండియన్స్ మాకు కావాలంటే ఎగిరిపోయారు. దాదాపు 7-8 కోట్ల దాకా వెళ్ళారు. డీసీ కూడా చాలా లెవెల్ వరకు బీటింగ్ చేసింది. ఆర్సీబీ కూడా ట్రై చేసింది. వాళ్ళకి అర్థమైపోయింది సినిమా లేదు ఇక్కడ మిచెల్ స్టార్క్తో వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందే అల్జరీ జోసెఫ్ని కొనేశారు. అల్జరీ జోసెఫ్ని కొన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్స్ తక్కువ. వాళ్ళ దగ్గర ఉన్న ఓవర్సీస్ స్లాట్ ఇన్ బౌలర్స్ పెరిగిపోతూ వచ్చాయి. ఎట్లా దీన్ని అడ్రస్ చేయాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇలాంటి సమయంలో ఒక 2-sided వార్ లాంటిది బిడ్డింగ్ వార్ నడిచింది. కేకేఆర్కిను గుజరాత్కి, ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటూ నడిచింది అక్కడ వార్. ఇద్దరి దగ్గర చాలా గట్టిగానే డబ్బుల అమౌంట్ కనిపిస్తోంది. జీటీ అంత ఎందుకు పడదాం అనుకున్నారనే టాక్టిక్ నాకైతే కాస్త అర్థం కాలేదు. ద రీజన్ ఈస్ వాళ్ళ దగ్గర వేడ్ ఉన్నాడు, కెన్ విలియమ్సన్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, అండ్ ఆ తర్వాత రషీద్ ఖాన్ ఉన్నాడు, నూరు ఉన్నాడు, వీళ్ళని చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర. సో స్టార్క్ వస్తే ఎక్కడ ఫిట్ చేస్తారు, ఎక్కడ ఆడిస్తారు అనేది అర్థం కావట్లేదు. దే నీడ్ మోర్ బ్యాటర్స్ అందరూ కూడా దే హ్యావ్ డన్ వెల్. లాస్ట్ టైం ఆప్షన్స్ జరిగినప్పుడు, మెగా ఆప్షన్స్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గర సాలిడ్ టీం లేదు. బట్ మెల్లమెల్లగా టీంని బిల్డ్ చేసుకుని అదరగొట్టారు. లాస్ట్ ఇయర్ కూడా ఫైనల్స్ దాకా వచ్చారు. బట్ ఆ న్యూక్లియస్ ఏదైతే ఉందో దట్ వాస్ సెంటెడ్ అరౌండ్ హార్దిక్ పాండ్యా. ఇందులో నో డౌట్ అతను ఏం చేశాడు, ఏం కాంట్రిబ్యూట్ చేశాడు అన్న విషయం అడిగినా అడగకపోయినా కూడా హిస్ కాంట్రిబ్యూషన్ కానీ హిస్ బ్యాటింగ్ కానీ ఏదో ఒకటి హోల్డ్ చేయగలిగే టీంని. అందుకే కదా అంత పేరు అనేది వచ్చింది తనకి. అది వెళ్ళిపోయిన తర్వాత బ్యాటింగ్ అబిలిటీని సెట్ చేసుకునే ప్రయత్నాలు చేయరు. అది గాడ్ అజ్మతుల్లా ఒమరజాయ్ కరెక్ట్ హార్దిక్ పాండ్యా చేసే తీసుకొచ్చాడు. బట్ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, ఆ ఎక్స్పీరియన్స్, ఆ లీడర్షిప్ అనేది మిస్ అవుతుంది, ఆ బ్యాటింగ్ అనేది మిస్ అవుతుంది. ఇది వెంట్ ఫర్ స్టార్క్. ఆ తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది, ఎందుకులే వర్కౌట్ కాదులే, ఆల్రెడీ 25 పెట్టావు, ఇదేం గోలా అని. ఆల్దో కేకేఆర్ ఇంకా చాలా ప్లేసెస్ కొనాలి వాళ్ళు, కాదనట్లే, ఇంకా 6-7 ప్లేసుల దాకా వాళ్ళు కొనాలి. బట్ ఈ యొక్క బౌలింగ్ అనేది ఎంత అద్భుతంగా సెట్ అయింది అనేది స్టార్క్ రావడంతో అర్థమవుతుంది. ద రీజన్ బీయింగ్ వాళ్ళు చేతన్ సాకర్యాన్ని కూడా తీసుకున్నారు. చేతన్ సాకర్యాన్ని 50 లక్షలకు తీసుకున్నారు, జస్ట్ 50 lakhs. చేతన్ సాకర్య అదృష్టం అనేది ఒక రకంగా బాగుందని చెప్పాలి. దాని రీజన్ ఏంటంటే బీసీసీఐ తన సస్పెక్ట్ యాక్షన్, తన బౌలింగ్ సరిగ్గా లేదన్నారు. ఇదేం గోల్ అనేసరికి జస్ట్ మిస్టేక్ అన్నారు, నువ్వు పగలొట్టు కూడా లేక. సరే ఆ తర్వాత మళ్ళీ సాకర్య బౌలింగ్ బాగానే ఉంది అనుకుంటున్న టైంలో గంభీర్ అండ్ కేకేఆర్ టుక్ హిమ్. అంతకన్నా ముందు దే గాట్ కేఎస్ భరత్. వాళ్ళకు ఒక ఇండియన్ కీపర్ కావాలి, చెప్పుకున్నాం. అది అలా వస్తే గనక ఈ స్టార్క్ని అకామిడేట్ చేయొచ్చు, గురుబాజ్ కాకుండా భరత్ని ఓపెనింగ్ చేయించి. సో ఆ ఒక ఆస్పెక్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. బికాస్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్. నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు, రస్సెల్, అద్భుతమైన మిడిల్ ఆర్డర్. అండ్ స్టార్క్ అండ్ నరేన్ కెన్ ఆల్సో బ్యాట్. సో ఇంత 7 బ్యాటర్స్ని పెట్టుకొని డెఫినెట్లీ దే వాంట్ దట్ స్పేస్. అందుకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ మిచెల్ స్టార్క్ అనేది రికార్డ్ బ్రేక్ చేశాడు, 24.75. కమ్మిన్సే వామ్మో అనుకుంటున్న టైంలో ఇక స్టార్క్ అయితే అసలు రచ్చరంబోలా ఆడేశాడు. సో ఈ యొక్క సెషన్లో చాలానే అన్సోల్డ్ మెటీరియల్స్, అన్సోల్డ్ ప్లేయర్లు కనిపించారు. ఎందుకంటే ఫిల్ సాల్ట్ స్టార్ట్ అయింది, అన్సోల్డ్. జాష్ ఇంగ్లిష్ అన్సోల్డ్, కుసాల్ మెండిస్ అన్సోల్డ్. ట్రిస్టన్ స్టబ్స్ కీపర్ కావాలి, ఢిల్లీ కీపర్ కావాలి. ది రీజన్ బీయింగ్ అభిషేక్ పరేల్ వాళ్ళకి వర్కౌట్ కాల, లాస్ట్ టైం సాల్ట్ వాళ్ళకి వర్కౌట్ కాల. రిషబ్కి బ్యాకప్ కావాలి. రిషబ్ ఒకవేళ ఇంపాక్ట్గా ఆడే ఒక పాసిబిలిటీని రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు మనం. సో దానివల్ల ఒక కీపర్ కావాలి కాబట్టి పెద్ద హిట్టర్ కూడా కావాలి, మంచి ఫీల్డర్ కూడా. సో స్టబ్స్ని వాళ్ళు తీసుకున్నారు, అక్కడితో మొదలైంది. 50 lakhsకి భరత్ 50 lakhsకి వెళ్ళాడు, సాకర్య 50 lakhsకి వెళ్ళాడు. అల్జరీ జోసెఫ్ గురించి బాగానే వార్ అనేది జరిగింది, అన్ని టీంలు కూడా పార్టిసిపేట్ చేశాయి. ఆర్సీబీ 11.5 crores అల్జరీ జోసెఫ్ని తీసుకున్నారు. సో రీస్టాప్లీ ఒకవేళ ఫీస్ ఫిట్, అల్జరీ జోసెఫ్, మొహమ్మద్ సిరాజ్, వాళ్ళకి 3 సాలిడ్ ఫాస్ట్ బౌలర్లా కనిపిస్తున్నారు. అఫ్కోర్స్ వైశాఖ్ విజయ్ కుమార్ తను కూడా ఉన్నాడు అదే సెటప్లో. వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ లేరు. అండ్ దట్ సర్ప్రైజెస్ మీ, ఎందుకంటే అఖిల్ హుస్సేన్ని కానీ, ఆదిల్ రషీద్ని కానీ, ఇష్సోదీని కానీ, షంసీని కానీ, ముజీబ్ని కానీ ఎవరిని కొనలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఓవర్సీస్ కోటా అనేది ఆల్రెడీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అని. ఎందుకంటే ఫాఫ్, మ్యాక్స్వెల్, గ్రీన్ అండ్ ఇప్పుడు అల్జరీ జోసెఫ్, రీస్టాప్లీ వీళ్ళందరూ ఉన్నారు. తనకి ఎట్లా ఏం చేసుకుంటూ ఆడాలి, ఏ రకంగా మనం ఇది చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి బ్యాకప్ కూడా ఉన్నారు. సో దే ఆర్ థింకింగ్ ఎట్లా ఏంటి, ఇండియన్ కంటింజెంట్ ఎవరైనా వస్తారా, ఆ బౌలింగ్ సెట్ చేసుకుందని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సేమ్ విత్ ముంబై. మీరు ముంబైని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దగ్గర పెద్దగా పైసలు లేవు. సో వాళ్ళు ఎప్పుడైతే కోర్టిజానికి ఉన్నారో వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు 5 కోట్లకు పెట్టి, ఆ తర్వాత దే వెంట్ ఫర్ మధుశంకర్కి వచ్చినప్పుడు ఏంటంటే బికాస్ అందరి టీంలకి ఓవర్సీస్ స్లాట్లు అనేది ఆల్మోస్ట్ అక్కడ
ఇదైపోతుంది, కట్ డౌన్ అయిపోతుంది, ఇండియన్ స్లాట్స్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మధుశంక ఎవరైతే కాస్త ఎక్కువకు వెళ్తాడనే ఆలోచనలో ఎక్స్పర్ట్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో 4.6కి వెళ్ళాడు, విచ్ ఇస్ స్టిల్ వెరీ హై అమౌంట్. మధుశంక ముంబైకి వెళ్ళాడు. ఆ తర్వాత శివం మావి కూడా చాలా గట్టిగా పలికాడు వాల్యూ. శివం మావి చాలా అద్భుతమైన రిసోర్స్. గుజరాత్ షుడెంట్ ఆఫ్ లెట్ హిమ్ గో. అసలు ముందు కేకేఆర్ షుడెంట్ ఆఫ్ లెట్ హిమ్ గో. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే కనుక బాగానే వార్ జరిగింది. తనకు కూడా కాస్త పోటీ గట్టిగానే కనిపించింది. చివరికి లక్నో సూపర్ జైంట్స్ తీసుకున్నారు తన్ని. 6.4 క్రోర్స్కి శివం మావి వచ్చాడు. అద్భుతంగా బౌలింగ్ వేయగలడు, బ్యాటింగ్ కూడా చేయగలడు. జస్ట్ కొంచెం సానబెట్టాలి తన్ని. మంచిగా షార్పన్ చేస్తే కనుక బ్రిలియంట్ బౌలర్ అవుతాడు శివం మావి. సో దట్స్ అ గుడ్ బై. అంతకన్నా ముందు ఉమేష్ యాదవ్ తీసుకున్నారు బాస్. అదైతే అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ కూడా పోటీ పడింది ఉమేష్ యాదవ్ కోసం. జీటీ లాస్ట్ ఉమేష్ యాదవ్ అని 5.8 క్రోర్స్కి తీసుకున్నారు ఉమేష్ యాదవ్. ఉమేష్ యాదవ్ ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ హిస్ కెరియర్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ స్టిల్ తను రన్ చేసి వేయగలడు, తను బౌలింగ్ చేయగలడు, ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ స్వింగ్ రాబట్టగలడు అనే నమ్మకం టీమ్స్కి, తర్వాత అతనితో ఆడిన వాళ్ళకి, అతని దగ్గరగా చూసిన వాళ్ళకి ఉంది. సో దానివల్ల ప్రాబబ్లీ ఇట్ వాజ్ ఆశీష్ నెహ్రాస్ డెసిషన్ ఏమో లేదు, కావాలి ఉమేష్ యాదవ్ అని చెప్పేసి తెచ్చుకున్నాడు అతన్ని. ఉమేష్ యాదవ్ వెంట్ ఫర్ 5.8 crores. ఆ తర్వాత ఉనాద్ కట్ కోసం ఎస్ఆర్హెచ్ గట్టిగానే పోటీ పడి లేదు కావాల్సింది మాకు ఉనాద్ కట్ అందరు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ దగ్గర లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆప్షన్స్ చూడండి మీరు. నటరాజన్, ఫజలక్ ఫారూఖీ, తర్వాత మీకు మాకో యాన్సన్, జయదేవ్ ఉనాద్ కట్, నలుగురు లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఉనాద్ కట్ని బాగుందా బాలేదా అనే బిడ్ విషయం అనేది పక్కన పెడితే కనుక ఇస్ బేసికలీ దేర్ అస్ అ బ్యాకప్ ఫాస్ట్ బౌలర్. ఒకవేళ నటరాజన్ కన్నా లేకపోతే ఇంకెవరికన్నా ఇంజరీ అయిందంటే, ఇండియన్ బౌలర్కి ఇంజరీ అయిందంటే ఇంకొక ఇండియన్ బౌలర్ కావాలి. కార్తిక్ త్యాగిని ఎప్పుడైతే వద్దనుకున్నారో ఆ రీప్లేస్మెంట్ అనేది కావాలి. కాబట్టి ఈ యొక్క కాల్ తీసుకున్నారు. బికాజ్ తక్కువకు వస్తాడని చెప్పేసి ఆలోచనలో ఉన్నారేమో అనిపించింది. స్టిల్ యూ మైట్ సే ఒక రిడెండెన్సీ ఉంది, ఆల్రెడీ ఉన్నారు కదా మళ్ళీ ఇదేం గోలా అని చెప్పేసి అనుకోవచ్చు. కమిన్స్ విషయంలోనే చాలా మంది రిడెండెన్సీ గురించి మాట్లాడుతున్నారు. 4 foreigners-ని ఆడిస్తారు కదా, అంతమంది ఫారినర్స్ తెచ్చుకుంటే ఎట్లా అని. బట్ నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కమిన్స్ బయింగ్ అనేది లేట్గానే ఎంట్రీ ఇచ్చింది ఎస్ఆర్హెచ్. కానీ ఎప్పుడైతే ఆర్సీబీ డెస్పరేషన్ చూపించిందో దే వాంటెడ్ టు త్రో అవుట్ ఆర్సీబీ. వాళ్ళు కాన్ఫిడెన్స్ షాటర్ చేద్దాం అనుకుంది. మీకు హసరంగా అండ్ అలాగే ట్రావిస్ హెడ్ మీకు 8 కోట్లలో వచ్చినప్పుడు కమిన్స్కి 20 కోట్లు పెట్టి ముగ్గురు 28 కోట్లు తెచ్చుకుంటే వాళ్ళ యావరేజ్ కమ్స్ డౌన్ టు 9. సో డెఫినెట్లీ ఆ ఒక లాజిక్ బేస్ మీద వెళ్ళారు వాళ్ళు. డబ్బులు సేవ్ చేసుకుందామని ఎడలా దే వాంటెడ్ టు డిమారలైజ్. అండ్ అలా వెళ్తూ ఆ ఈగో మోడ్లో డెసిషన్ అనేది జరిగింది. అక్కడ మీకు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ బ్రింగ్స్ లీడర్షిప్ ఆన్ టు ద టేబుల్. తర్వాత ఇస్ అ బెటర్ బౌలర్. సరే T20 IPLలో తన బౌలింగ్ పరంగా పెద్దగా సాధించిన రికార్డులు ఘనతలు గట్టిగా చెప్పుకోం మనం, వేరే విషయం అది. బట్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ దట్ ఆన్ టు ద టేబుల్. బ్యాటింగ్ బాగా చేయగలడు అండ్ ఫాస్టర్ బౌలింగ్ పిచ్లు అవి వచ్చినప్పుడు దే కెన్ డెఫినెట్లీ చేంజ్ ది స్క్వాడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉన్న ఫారెన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చిన్న ఇది వస్తుంది, డౌట్ వస్తున్నారు ఏంటి మనం అన్ని మ్యాచ్లు ఆడతాం, కొన్ని మ్యాచ్లు ఆడతామా ఏంటి పరిస్థితి అని. విచ్ మైట్ ఆల్సో బ్రింగ్ అబౌట్ లీడర్షిప్ చేంజ్. సో కమిన్స్ డెసిషన్ అనేది క్వశ్చన్ చేయాలి అంటే అంత డబ్బులు పెట్టాలనే క్వశ్చన్ చేయాలి, కానీ ఆ ప్లేయర్ కోసం వెళ్ళాలని మాత్రం క్వశ్చన్ చేయకూడదు. అండ్ ఇట్ వాస్ ఆప్షన్ డైనమిక్లో ఈ బిడ్ ఇంక్రీజ్ చేయడం, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం ఇట్స్ అ టాక్టిక్. దిస్ విల్ గో డౌన్ యాజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డిస్ప్లేస్ ఆఫ్ ఆప్షన్ డైనమిక్స్ కావ్యమారన్ దగ్గర నుంచి, ఇన్ఫ్యాక్ట్ అందరికీ కూడా. బట్ అదే తర్వాత మాట్లాడుకుందాం ఎస్ఆర్హెచ్ గురించి పూర్తి స్థాయిలో. బట్ నౌ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అదర్ టీమ్స్. మనం మాట్లాడుకున్న లాస్ట్ టైం కూడా కేకేఆర్ డి నాట్ ఎంటర్ అని వాళ్ళు ముగ్గురు తీసుకున్నారు ఈసారి. సాకర్య, భరత్ అండ్ అలాగే స్టార్క్నైతే బ్లాక్ బస్టర్ ప్రైస్. తర్వాత ఆర్సీబీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనుకున్నాం, అల్జరీ జోసెఫ్ని ఆర్సీబీ తీసుకుంది. ముంబై పరిస్థితి ఏంటి, కోడ్జాన్ తీసుకున్నారు కదా, పరిస్థితి ఏంటంటే ది గాట్ అండ్ మధుశంక ఆల్సో. గుజరాత్ టైటన్స్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అనుకుంటున్న టైంలో ఉమర్జాయ్ తీసుకున్నారు. నేను కాదనట్లు 50 lakhsకి తీసుకున్నారు. బట్ ఈసారి ఉమేష్ యాదవ్ 5.8కి తీసుకున్నారు. స్టార్క్ కోసం చాలా గట్టిగా వెళ్ళారు. ఎల్ఎస్జీ గాట్ ఇంటూ శివం మావి తన్ని తీసుకున్నారు. సో అన్ని టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చే మెల్లమెల్లగా ఆ వార్ అనేది కనిపిస్తూ వస్తుంది. ఈ పంజాబ్ కింగ్స్ హర్షల్ పటేల్ని తీసుకున్నారు, క్రిస్ వోక్స్ని తీసుకున్నారు లాస్ట్ టైం. ఈసారి మాత్రం క్వాలిటీగానే ఉన్నారు, పెద్దగా ఎక్కడ రెచ్చిపోలేదు. బట్ స్పిన్నర్స్లో మీరు ఇందాకన్నట్టుగానే ముజీబు షంసీకి బిడ్ రాకపోవడానికి కారణం ఓవర్సీస్ కోటా. అది అయిన తర్వాత మళ్ళీ పిలుస్తారేమో అనేది చూడాలి. ఫర్గ్యూసన్ డిడ్ నాట్ గెట్ అ బిడ్, అదేందబ్బా అనిపించింది నాకైతే. బౌలింగ్ కావాల్సిన టీంలు ఉన్నారు, బట్ వీళ్ళందరూ ఎవరెవరైతే అన్సోల్డ్గా వెళ్ళారో, ఇన్ఫ్యాక్ట్ మీరు మొహమ్మద్ వకార్ సలాం ఫైక్ అనేది ఒక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఉన్నాడు, అతని దగ్గర నుంచి కూడా అందరూ ఫారెనర్స్ డిడ్ నాట్ గెట్ సోల్డ్. వాళ్ళందరినీ మళ్ళీ ఈక్వేషన్స్ చూసుకొని పిలవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.
సో ఇప్పటిదా చూసుకుంటే కేకేఆర్ మీరు క్వశ్చన్ చేయొచ్చు చాలా టీం ఉంది కదా అని, బట్ లుక్ ఎట్ ద టీమ్, దే గాట్ ఫినామినల్ టీమ్, చాలా స్ట్రాంగ్ టీమ్ లా కనిపిస్తుంది. సిఎస్కే హస్ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ టీం, మంచి టీమ్ కనిపిస్తుంది. ద రీప్లేస్మెంట్స్ కూడా ఆ కొత్త జనరేషన్ తీసుకొని రావడానికి దోహదపడే విధంగానే కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ ఎత్తుకొచ్చారు, బాగానే ఉంది. ది గార్డెన్ శార్దుల్ ఠాకూర్ ఎవరికైతే చెప్తున్నారు బాస్ యూ బిలాంగ్ టు అస్ అని, ఆ తర్వాత ఇంకొచ్చే ఎవరైనా యంగ్స్టర్స్ని ఎట్లా తీసుకుంటారనేది చూడాల్సిన అంశం. ఎస్ఆర్హెచ్ ఇస్ లుకింగ్ రియలీ స్ట్రాంగ్, జీటీ ఈస్ లుకింగ్ కన్ఫ్యూజ్డ్, ముంబై ప్రాబ్లీ మిగిలిన గ్యాప్స్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎల్ఎస్జీ హ్యాస్ అ గుడ్ టీమ్, దాని ఇంకా శివమావి రావడం అనేది కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుందనే చెప్పాలి. పంజాబ్ గెట్టింగ్ ఇన్ అ బిట్ ఆఫ్ ఆల్రౌండర్స్. డీసీ పూర్తి స్థాయిలో కొట్టట్లేదు, ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. మన గ్రంథి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ పూర్తి స్థాయిలో గెట్ లెవెల్లో కొట్టట్లేదు. బట్ డెఫినెట్లీ స్టబ్స్ రావడం, బ్రూక్ రావడంతో ఆ మిడిల్ ఆర్డర్లో ఏ 5-6 పొజిషన్స్ ఉన్నాయో వాటిని సరైన రీతిలో సెట్ చేసుకుంటున్నారు. బట్ జీటీ, ఆర్సీబీ, కొంతవరకు డీసీ విల్ హ్యావ్ టు లిటిల్ బిట్ టైటన్ చేయాలి. వాళ్ళ రిసోర్సెస్ని పూర్తి స్థాయిలో ఎక్సలెంట్గా తయారు చేసుకొని ఇది టీం బాగానే ఉంది అని చెప్పుకోవాలంటే. మిగతా ఉన్న ప్లేయర్స్ని చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. బట్ స్టార్క్ బాయ్ మైండ్ బ్లోయింగ్, 24.75 crores.